శ్రీమాత్రే నమః. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నళిని పవన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః అండి. నళిని పవన్ వ్లాగ్స్కి స్వాగతం. మనం లలితా సహస్రనామాన్ని తప్పులు లేకుండా ఎలా చదవాలి అన్నది మనం నేర్చుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఇంకొక 2 శ్లోకాలకి ఏ విధంగా చదవాలి, ఏకనామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గ్యాప్స్ ఎక్కడ ఇవ్వకూడదు అన్నది తెలుసుకుందాం. 11వ నామము నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్కామే సమానసా. లలితా సహస్రనామంలో 12వ నామము. ఈ నామము చాలా ముఖ్యమైన నామం అండి. అన్ని నామాలు ముఖ్యమైనవే, అందులో కొన్ని మాత్రము ఇంకా ముఖ్యమైన నామాలు ఉంటాయి కదా. అలాగా ఈ లలితా సహస్రనామంలో 12వ నామంలో ఉన్నటువంటి 2వ లైను చాలా ఇంపార్టెంట్ నామం అండి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కళ్యాణం ఆలస్యం అవుతుంది అనుకునేవారు ఈ 12వ నామంలో ఉన్నటువంటి 2వ లైన్లో నామాన్ని ఒక మహామంత్రంగా నిత్యము పఠించినట్లయితే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే శ్రీమూర్తులు, వివాహమైనటువంటి శ్రీమూర్తులు తన సౌభాగ్యం బాగుండాలని కూడా ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఇప్పుడు 2వ నామము కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఈ 2వ నామాన్ని ఒక మంత్రంలాగా చదవాలి అంటే ముందు శ్రీమాత్రే నమః అని చదివి తర్వాత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర శ్రీమాత్రే నమః అని చదువుకోవాలి అని సామవేదం గారు తన ప్రవచనంలో కూడా వివరించారండి. ఎవరైనా ఈ నామాన్ని మంత్రంగా జపించాలనుకుంటే ఈ విధంగా చదువుకోండి. 13వ శ్లోకం. ఇవి కూడా 2 ఏకనామాలండి. ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు, ఆగకూడదు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. సహస్రనామంలో 14వ శ్లోకం గురించి తెలుసుకుందాము. ఈ 14వ శ్లోకంలో కూడా 2 లైన్లు ఏకనామాలండి. ఎక్కడ ఆగి చదవకూడదు. ఏకనామాన్ని ఏకనామంగా చదవాలి. అండ్ ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్గా లేకుండా వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి అనుకున్న వారికి ఈ నామము ఒక మహామంత్రంలాగా పనిచేస్తుంది. ఎవరైతే నమ్మకంతో ఈ నామాన్ని నిత్యము పఠించినట్లయితే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లోని బాండ్ అన్నది స్ట్రాంగ్ అవుతుంది. వాటిలో ఉన్నటువంటి గొడవలు తగ్గుముఖం పడతాయని మా గురువు గారు చెప్పారన్నమాట. ఈ శ్లోకాన్ని ఒక మహామంత్రంలాగా తీసుకొని నిత్యం పఠించండి. ఎవరైనా గొడవలు ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగ్ అన్నది ఇంకా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇప్పుడు ఆ నామం ఏంటన్నది మనం ఒకసారి తెలుసుకుందాము. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయీ లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా. ఇది ఏకనామం కాదండి, మధ్యలో గ్యాప్ ఇచ్చి చదవచ్చు. అందుకోసమనే నేను ఆ విధంగా చదివాను. 2వ లైను ఉన్నటువంటి నామము ఏకనామము. ఇది గ్యాప్ ఇవ్వకుండా ఒకటేలాగా చదవాలి. స్థన భారదళన్ మధ్య పట్టబంధ వళిత్రయా. 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత కామే సఘ్నాత సౌభాగ్యమార్దవోరు ద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త
तस्मरतूणा भजङ्गिका गूढगुल्भा कूर्मपृष्ठजयिष्णुप्रपदान्विता नखधीतिथि सञ्चन्न नमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा सिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना మహాలావణ్యసేవదిః అండి. ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని చూసి మీరందరూ ఎంకరేజ్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్లో వచ్చేటువంటి డివోషనల్ వీడియోస్ని తప్పకుండా చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో త్వరలో మీ ముందు ఉంటాను.